ఎంత అవుతుంది? 2000 4000 కానీ అన్నలు మస్తు 4000 కానీ ఆడేసింది ఏం కాదు. పింఛని కేసీఆర్ వేసిన పింఛనే అంతవరకు ఉంది. అంతేనా? మరి ఎట్లున్నది ఈ 14 నెలల కాంగ్రెస్ పరిపాలన? ఇంకేం ఎట్లుండేది కనబడతలేదు. అంటే మీకు తెలవాలి రైతులు గానీ, రైతులకు అన్ని తెలిసే వేసినాం 15 ఆడి చేసినాం 5 వీటికి ఇద్దామని ఇచ్చినాం. మా గురేమీ దేనడి సరిపోయింది. ఇంకా మళ్ళీ వస్తాడా ఓట్లని ఎలక్షన్ ఎందుకు వస్తాడు కదా రాని ఎందుకు రాని ఎమ్మెల్యే రాడు వీడికి ఆయన గుడ్డలు అమ్ముంటే ఎమ్మెల్యే రాడు వీడికి. ఎవరు మీ ఎమ్మెల్యే? రాడు. ఎవరు మీ ఎమ్మెల్యే? ఆయన కుమ్మం అనిల్ రెడ్డి. ఆయన కూడా రాడా మీకు? రాడు. ఇందిరా మిల్లులు ఇస్తానంటారా? అన్ని పోయినాయి. అంతేనా? రేషన్ కార్డు ఏ రేషన్ కార్డు లేవు. ఇందిరా మిల్లు అన్ని పాతయ్యాయి. అన్ని పాతయ్యాయి. కేసీఆర్ చేసిన బాపతి కానీ ఇంకా ఈయన వచ్చి కొత్త పని ఒక ఫస్ట్ మాత్రం చేయలేదు. ఈ ఫ్రీ బస్సు వేసిండు ఒకటి. ఇది ఆడోళ్ళకి మాత్రం సేఫ్టీ చేసిండు. ఆడోళ్ళకు ఎందుకంటే మొగోళ్ళకు గుదవిద్దాం చేసిన. ఇప్పుడు ఆడది ఏం చేస్తుంది? నువ్వు డ్యూటీకి పోతావు పోరగానే లేస్తుంది. మొన్న పేపర్కి ఇచ్చారు ఉండనే ఇద్దరు పోరగానే ఆయన వేసిన తర్వాత తాళం పెట్టిపోయి చివరికాలు గిసుకున్నారు. ఆయనకు అదే పని చేసింది. అంతే ఫ్రీ బస్సు తప్పించి ఏది లేదు. ఈ రైతుకు ఒక ఫస్ట్ పని చేసింది. రైతు బోనస్ కూడా ఇస్తాను. బోనస్ ఏది ఇంతమంది లేరు. మరి ఆయన మైకులు పెట్టి మరి మస్తు చెప్తున్నాడు. మేమందరం ఎడ్డోళ్ళం. వీళ్ళంతా కాదా? అదే నాకు డౌట్ వస్తుంది. వీళ్ళంతా ఓట్లు వేసిన లెక్క. మరి వీళ్ళందరికీ ఏంది ఊరు మొత్తం తెలుసుకో. ఇట్నే తెలుసుకుంటావు. నేను అబద్ధం ఆడితే ఇంకా అబద్ధం ఆడాడుగా. అయితే ఎవరు ఏది కేసీఆర్ చేసిన 2000 వరకే కేసీఆర్ చేసిన పని. ఇంకా ఈయన వచ్చి కొత్త పని 14 నెలలు ఇంతవరకు ఏం చేయలేదు. చెయ్యడు కాదు. అంత కాన్ఫిడెన్స్ ఏంది? చెయ్యడు అని అంటున్నావు కాదు. అసెంబ్లీతో కొట్లాడుతుంటే వాళ్ళే కొట్లాడుతుంది. కేసీఆర్ ఎందుకు రమ్మంటుండు? ఆయన సలహా తీసుకున్నాను రమ్మంటుండు. ఎందుకు రమ్మంటుండు? కేసీఆర్తో ఏం పని చెప్పు. ఇప్పుడు నువ్వు ఉండి ముఖ్యమంత్రి ఈయన ఎక్కిండు పోయిన అంటే ప్రతి స్టేజ్ మీద అసలు ఆయన కేసీఆర్ గురించి మాట్లాడేందుకు ఉండలేడు. ఎందుకే ఉండడు. ఆయనకు శాత కాదు. ఆయన ఇదివరకే చెప్పింది. ఇది మేము కూడా వింటున్నాం. వాటర్ల సెల్ల పేపర్లు తీస్తున్నాం. దమ్ముంటే రా చూసుకుందాం. హైకోర్టుకా సుప్రీంకోర్టుకా ఎక్కడ పోదామో నేను చూపిస్తాను నీకు అంటుండు. మరి ఆడు స్టేజ్ మీద ఉండే మాట్లాడుతూ నేను పోవచ్చుగా దగ్గర ఇంకా రమ్మనేది పోవచ్చుగా మాట్లాడేది కేసీఆర్ కాడికి పోవచ్చు అంతేగా పోవచ్చుగా. అది రమ్మంటుండు కదా. పొమ్మన కాడు రమ్మనగా పో. నీకు ఇవాళ ఉండే కాళ్ళు ఉండి అన్ని ఉండే నీకైనా సెక్రటరీ ఇప్పుడు కానీ ఆయనకి ఏం లేదుగా. పో మాట్లాడు. ఓకే. ఆయనకు సెక్యూరిటీ కూడా లేదా? ఆయన దగ్గర పోయి మాట్లాడితే మాట్లాడితే మంచిగా ఉంటుందా? ఓకే.